హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ సమీరా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు సమీరా. మేము హైదరాబాద్ లో ఉంటాము. నేను చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? ఇది నాగుల చవితి రోజు వ్లాగ్. పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. పిల్లలతో అస్సలు కుదరట్లేదు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ చేయాలంటే. ఆ రోజు మార్నింగ్ 4:30 కంతా లేచేసాను. ఫస్ట్ లేవగానే ఇలా బయటకు వచ్చాను. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ముందు రోజు వర్షం కూడా పడింది. చాలా కూల్ గా ఉంది క్లైమేట్. అలా ఎర్లీ మార్నింగే లేస్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. రోజు అయితే ఏమీ లేవను, కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే మాత్రం కొంచెం ముందుగా లేవడానికే ట్రై చేస్తాను. అలా కొంచెం సేపు పీస్ఫుల్ గా కూర్చున్న తర్వాత బయట చిమ్మేసుకొని మాప్ పెట్టి ముగ్గు పెట్టేసుకున్నాను. తులసికోట దగ్గర, వాకిలి దగ్గర. నేను ఒక్కదాన్ని చేసుకోలేనని తమ్ముడు కూడా నాతో పాటే నిద్రలేచాడు. ఆ రోజు ఇల్లు చిమ్మితే తను మాప్ పెట్టేశాడు. పనులు రెండు అయిపోయిన తర్వాత నేను కౌంటర్ టాప్ కొంచెం క్లీన్ చేసుకొని హెడ్ బాత్ కూడా చేసి వచ్చేసాను తొందరగా. ఫస్ట్ దేవుడి మందిరం క్లీన్ చేసుకున్నాను. సూర్యోదయం లోపే తులసికోట దగ్గర దీపం పెట్టేద్దాం అనుకున్నాను. కార్తీక మాసంలో తులసికోట దగ్గర సూర్యోదయం లోపే దీపం పెడితే చాలా మంచిదని అంటారు. అందుకే ఫస్ట్ దేవుడికి దీపారాధన చేసుకుని తర్వాత తులసికోట దగ్గర దీపం పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ దేవుడి మందిరం క్లీన్ గానే ఉంటుంది రోజు. కాకపోతే స్పెషల్ డే రోజు ఇంకొంచెం క్లీన్ గా ఉండాలని డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. నేను దేవుడి మందిరం క్లీన్ చేసుకునే లోపు తమ్ముడు కూడా బాత్ చేశాడు. ఇక తమ్ముడిని పుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ సర్దమని చెప్పాను. ఆయన మోస్ట్లీ ఇంత పొద్దున్నే లేవడు. ఇక తను కూడా వీకెండ్స్ ఒక్కటే కదా పడుకుంటాడని నేను కూడా డిస్టర్బ్ చేయను. నా పని నేను చూసేసుకుంటాను. దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేసుకొని తులసికోట దగ్గర దీపం పెట్టే లోపు లేట్ అయిపోతుందని ఫస్ట్ తులసికోట దగ్గరే దీపం పెట్టేసుకున్నాను తలస్నానం చేయగానే. నేను ఎంత తొందరగా లేచినా కూడా పనులు చేసుకొని తులసికోట దగ్గర దీపం పెట్టేసరికి వెలుతురు వచ్చేసింది. కాకపోతే సూర్యోదయం పూర్తిగా అవ్వలేదు. తులసికోట దగ్గర పూజ చేసుకున్నాక ఇంట్లో దేవుడి మందిరం దగ్గర కూడా పూజ చేసుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు జుట్టు విరపోసుకుని పూజ చేయకూడదు అంటారు. అందుకే నేను ఇలా జడ వేసుకున్నాను. తులసికోట దగ్గర లేట్ అయిపోతుందని అలాగే తొందరగా చేసేసాను. మాకు ఇంట్లో దేవుడి మందిరం కన్వీనియంట్ గా కొంచెం కిందకి పెట్టుకున్నాము. ఆరాధ్య దాన్ని తీసేస్తుందని ఇలా చైల్డ్ లాక్స్ అయితే పెట్టుకున్నాం. నాగుల చవితి రోజు అమ్మ చిన్నప్పటి నుంచి చలివిడి దీపం అయితే పెట్టేది. ఇలా బియ్య పిండిలో బెల్లం నలగొట్టి వేసుకొని పచ్చి చలిమిడి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చలిమిడిలో నెయ్యి వేసి దీపం పెడతాము. ఈ చలిమిడితో పాటు నేను ముందు రోజు నైటే సజ్జలు నానబెట్టుకున్నాను. ఈ సజ్జల్ని కూడా దేవునికి ప్రసాదంగా పెడతారు. మీ సైడ్ ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పేసేయండి. ఇక పుట్ట దగ్గర పూజకు కావాల్సినవన్నీ సర్దుకొని పుట్టకైతే బయలుదేరాము. ఇంటి దగ్గరలో ఒక చిన్న పుట్ట ఉంది పార్క్ లో. చాలా ఎర్లీగా వెళ్తున్నాం రా మనము అని అన్నాను నేను. కానీ మేము వెళ్లేసరికి చాలా మంది అయితే వచ్చున్నారు. ఇలా వీడియోలు తీసుకోవడం ఇదంతా కొత్త కదా. మాకైతే వీడియోస్ తీసుకోవాలంటే చాలా ఎంబారసింగ్ గా అనిపించింది. పూజ చేస్తూ వీడియో తీసుకోవడం ఏంటి అని. మన ఇంట్లో మనం క్యాప్చర్ చేసుకునేటప్పుడు నలుగురు చూడరు కాబట్టి బానే ఉంటుంది. ఇలా బయట ప్రదేశాల్లో పబ్లిక్ లో తీయాలంటే కొంచెం కష్టమే. అన్ని తీసుకున్నాను కానీ నేను తమలపాకులు మర్చిపోయాను. అక్కడే ఇలా రావి చెట్టు ఉంటే రావి ఆకైతే తెంపుకొని వచ్చాడు తమ్ముడు. ఆ రావాకులోనే నేను దీపం పెట్టుకున్నాను. పుట్ట దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అదే పార్క్ లో మాకు బుజ్జి శివలింగాలు 2 ఉంటాయి. ఎవరైనా సరే అభిషేకం చేసుకోవచ్చు. మేమిద్దరం కూడా చక్కగా మాకు తోచినంతలో అభిషేకం చేసుకున్నాము పాలు నీళ్లతో. గుడిలోనే ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసాము. అక్కడ కూర్చొని శివలింగం దగ్గర శివతాండవ స్తోత్రము, కాలభైరవ అష్టకము, లింగాష్టకము మాకు వచ్చిన చక్కగా చదువుకున్నాము. కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైనది. అనుకోకుండా ఆ శివయ్యకి ఇలా అభిషేకం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పార్క్ కు బయటే మాకు ఉసిరి చెట్టు కనిపించింది. ఇక ఉసిరి చెట్టుకు దీపం పెట్టడం కూడా చాలా మంచిది కదా కార్తీక మాసంలో. ఇంటి దగ్గర నుంచి 2 పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాను. అలా ప్రిపేర్ చేసుకున్నది ఒకటేమో పుట్ట దగ్గర వెలిగించాను, ఇంకొకటి ఇలా ఉసిరి చెట్టు దగ్గర వెలిగిద్దామని ఉంచాను. ఇక ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. నేను దీపం పెట్టుకున్న తర్వాత తమ్ముడికి కూడా కొద్దిగా ఆవు నెయ్యి వేయమని చెప్పి ఇచ్చాను. పుట్ట దగ్గర నేనైతే ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారు మీ నాగుల చవితిని? పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత చెరువు దగ్గరికి వాకింగ్ కి వెళ్ళాము. ఈ చెరువు దగ్గర మాకు వాకింగ్ ట్రాక్ ఉంటుంది చక్కగా. ఇది మియాపూర్ చెరువు. ఇలా పొద్దున్నే వాకింగ్ వస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది క్లైమేట్ కూడా. ఇక్కడ చెరువులో బాతులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. బుజ్జి బాతులు భలే స్విమ్ చేస్తున్నాయి. ఈ చెరువుకి వన్ సైడ్ బూడిద గుమ్మడికాయ తీగ అయితే వచ్చింది. పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. తస్కరించుదాం అనుకున్నాం కానీ భయం వేసింది, ఎవరైనా ఏదైనా తిడతారని. ఇక కోయలేదు.
చెరువు చుట్టూ అట్రాక్షన్ కోసం కొన్ని మొక్కలు అయితే నాటారు. అలా ఎక్కువ మొక్కలు ఉన్నట్టున్నాయి, పక్కన పడేశారు. చాలా ఎండిపోయాయి, కొన్ని అయితే బతుకున్నాయి. ఆ బతుకున్న వాటి నుంచి మేము ఒక మొక్క తీసుకొని వచ్చుకున్నాము. ఇక ఇంటికి వచ్చి చూసేసరికి 7:30 అలాగైంది. ఇంకా పిల్లలు అయినా పడుకునే ఉన్నారు. ఇంకా బుజ్జి పాపకు కూడా మిల్క్ కాగపెడుతున్నాను ఇద్దామని. మేము వాళ్ళు లేస్తే ఎక్కడ బయటకు వచ్చేస్తారని బయట లాక్ పెట్టుకొని వెళ్ళాము. ఇంటికి వచ్చి చూసేసరికి కూడా నిద్ర లేవలేదు, ఇంకా పడుకొనే ఉన్నారు. నాగుల చవితి రోజు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు కదా. నేను కూడా మ్యారేజ్ కాకముందు ఎడ్యుకేషన్ డేస్ లో ఎప్పుడు ఉండేదాన్ని. కార్తీక మాసంలో ఫాస్టింగ్స్ ఎక్కువగా. ఈసారి అయితే నేను ఫాస్టింగ్ ఏమీ ఉండలేదు. ఇద్దరు పిల్లలతో అస్సలు కుదరట్లేదు. ఆరాధ్య అయితే చాలా గోల్ చేస్తుంది. రోజంతా మెయింటైన్ చేయడం కష్టం, ఏమీ తినకుండా అని ఫాస్టింగ్ ఉండలేదు. ఇక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. అందుకే నేను తమ్ముడు ఇద్దరం బయటికి వెళ్ళి ఉడిపి హోటల్లో పూరి తిన్నాము. ఇక ఏ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసినా మోస్ట్లీ ఇక్కడ పూరికి మసాలా కర్రీ ఇస్తారు, అది మాకు నచ్చదు. ఇక డే అంతా వీడియో ఏమీ కవర్ చేయలేదు. ఇది ఈవినింగ్ అలా దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని వీలైనన్ని ప్రమిదలు అయితే వెలిగించుకున్నాను. ఆ ప్రమిదలు పెట్టుకుంటే ఆరాధ్య లాగేస్తుందని చాలా భయము. అలా నిప్పు పైన చేయి పెట్టేస్తుంది వెళ్ళి. దేవుడి దగ్గర దీపారాధన చేసినా కూడా అదే ప్రాబ్లం. అందుకే ఇలా చైల్డ్ లాక్స్ వేసి పెడతాం ఎప్పుడు మేము. దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో వీలైనన్ని ప్రమిదలు పెట్టుకున్నాను. అలా ప్రమిదలు పెట్టిన తర్వాత తమ్ముడిని చాలా సేపు కాపలాగా కూర్చోపెట్టాను, లేకపోతే ఆరాధ్య లాగేస్తుంది. నాగుల చవితి రోజు పుట్ట దగ్గర చాలా మంది టపాకాయలు కాలుస్తారు కదా. మా సైడు ఇంట్లో దీపావళి ఎలా జరుపుకుంటాము, నాగుల చవితి రోజు ఈవినింగ్ కూడా అలాగే జరుపుకుంటాము. ఇంట్లో దీపారాధన చేసుకుని దీపాలు పెట్టుకున్న తర్వాత అభినవ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ రోజు అభినవ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఇలా టపాకాయలు కాల్చి సెలబ్రేట్ చేసుకున్నాడు. మేము మా నాగుల చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అక్కడే నిల్చో, ఇటు తిరగండి. కానీ అక్కడే నిల్చోండి. ఆరాధ్య దగ్గరికి రా లాంగా వచ్చింది. లేదు లోపలికి వెళ్ళు. ఇక్కడ ఉండు. ఓకే వచ్చాయి. లేదు ఎలాగలేదు. దా వెనక్కి వెళ్ళు. ఇటు చూడు అభి. ఇట్రా.